దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుడి పార్ట్ 5 ప్రైజ్ గాడ్. సో జాగ్రత్తగా వినండి వాక్యము. కంపల్సరీ ఇది పాటించడం ఆ స్తుతి స్తోత్రాలలో ఆశీర్వాదం ఉంది. సో మనం డైలీ లేవగానే కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తాం. కంటిన్యూస్గా ప్రేయర్ స్టార్ట్ చేయడం కంటే ముందు దేవుణ్ణి వర్షిప్ చేసి ప్రేయర్ చేయడం ఇంపార్టెంట్. సో అది గాడ్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో మనం ఆయనను స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. దెర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్, 10,000 రీజన్స్ ఉన్నాయి ఆయనను స్తుతించడానికి, స్తోత్రాలు చెల్లించడానికి. అవన్నీ కూడా మీకు నేను టైం ఉన్నప్పుడు మొత్తం క్లియర్గా ఒక లైన్ బై లైన్ ఎలా స్తుతించాలి, ఏం స్తుతించాలి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా రాసిస్తాను. సో దాన్ని మీరు ప్రతిరోజు మెడిటేట్ చేయొచ్చు, ప్రతిరోజు దాన్ని చదవచ్చు మీ ప్రేయర్ కంటే ముందు. ఎందుకంటే ఆయనను వర్ణించాలి, ఫస్ట్ ఆయనను పొగడాలి, ఆయనను వర్ణించాలి, ఆయన గుణగణాలను, ఆయన స్వభావాన్ని, ఆయన చేసిన భీకర అద్భుత కార్యాలను, ఆయన మన జీవితంలో చేసిన భీకర అద్భుత కార్యాలను గూర్చి మనం ఎప్పుడు కూడా పొగడాలి, వర్ణించాలి. సో దెన్ యూ కెన్ ఆస్క్ గాడ్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ప్రేయర్ ఇమీడియట్గా స్టార్ట్ చేయకండి. దేవుణ్ణి ఫస్ట్ స్తుతించండి, స్తోత్రాలు చెల్లించండి. సో కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1 యెహోవా నా బలమా. సో ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఈజ్ అవర్ పిల్లర్, ఈజ్ అవర్ సపోర్టర్, ఈజ్ అవర్ బ్యాక్ బోన్. చెప్పాలంటే మనకు వెనుముక, ఆయనే మన ఆధారము, ఆయనే మన జీవము, ఆయనే మన బలము, ఆయనే మన కోట, ఆయనే మన సమాధానము, ఆయనే మన సాక్ష్యము, ఆయనే మన వాక్యము, ఆయనే మనకు అన్ని ఆశీర్వాదము. సో అందుకన్నా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. యెహోవా నా బలమా. సో ఈ వర్డ్ కూడా యూజ్ చేయాలి. నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. సో ఈ వర్డ్స్ కూడా మనం యూజ్ చేయాలి. చూడండి, సో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ వర్డ్స్ ఏం చెప్తుందంటే దేవుడు నాకు అన్నీ, ఆయన్నే ఆధారము, ఆయన్నే నేను ఆధారమై ఉన్నాను, ఆయన మీదనే ఆనుకొని ఉన్నాను, ఆయన తప్పించి నాకు వేరే ఆధారము లేదు, వేరే దేవుడు లేడు. ఆయనే నా బలము, ఆయనే నా కోట, ఆయనే నా శైలము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా ఉన్నత దుర్గము, నా దేవుడు. సో ఇవన్నీ కూడా నువ్వు స్తుతించాలి. ఈజ్ మై గాడ్, ఈజ్ మై షీల్డ్, ఈజ్ మై షెపర్డ్, ఈజ్ మై సేవియర్, ఈజ్ మై మెంటర్, ఈజ్ మై టీచర్, ఈజ్ మై గైడ్, ఈజ్ మై ప్రొటెక్టర్, ఈజ్ మై రిడీమర్, ఈజ్ మై సప్లయర్ ఫర్ ఆల్ మై నీడ్స్. చూసారా, ఇలా అనాలి మనము ప్రతిరోజు కూడా. వాక్యము మన ప్రార్థన ముందు ఇలా ఇవన్నీ ఆయన గుర్తు చేయాలి. మనకు జీవితంలో అన్నీ ఆయనే. మీరు గమనించారు లేదో, యువర్ ఈజ్ మై ఫాదర్, యువర్ ఈజ్ మై లార్డ్, యువర్ ఈజ్ మై గాడ్, యువర్ ఈజ్ మై షెపర్డ్, యువర్ ఈజ్ మై సేవియర్, యువర్ ఈజ్ మై మెంటర్, యువర్ ఈజ్ మై టీచర్, యువర్ ఈజ్ మై గైడ్, యువర్ ఈజ్ మై ప్రొటెక్టర్, యువర్ ఈజ్ మై వెల్ విషర్, యువర్ ఈజ్ సప్లయర్ ఫర్ ఆల్ మై నీడ్స్. సో ఇలా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన అన్ని వేళలా మనల్ని ఆదరిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. సో ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, ఈజ్ అవర్ స్టెమినా, ఈజ్ అవర్ షీల్డ్, ఈజ్ అవర్ సపోర్టర్, ఈజ్ అవర్ పిల్లర్. సో చూసారా అండి, ఇలా మనము ప్రేస్ చేస్తుండాలి దేవుణ్ణి. సో యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా. కీర్తనీయుడైన యెహోవా, ఇదొక లైను. యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. సో అయ్యా సైన్యములకు అధిపతి యెహోవా, నన్ను నా శత్రువుల నుంచి విడుదల కలిగించినందుకు వందనాలు. సో అని ఇలా ప్రేస్ చేయాలి దేవుడికి. కీర్తనీయుడు, సో యెహోవాకు మొరపెట్టగా. సో ఆయన మనం ఎప్పుడు మొరపెట్టినా కూడా వింటున్నాడు, మన ప్రార్థనకు జవాబిస్తున్నాడు. అది కూడా మనం పలకాలి. అయ్యా నేను ఆపద కాలంలో మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చావు, ఇస్తున్నావు, ఇయ్యబోతున్నావు. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చూసారండి, ఇన్ డీటెయిల్గా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా స్తుతించాలి, ఎలా స్తోత్రాలు చెల్లించాలి, ఎలాంటి వర్డ్స్ మనం వాడాలి. అవన్నీ కూడా మనకు బైబిల్ రూపకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. యెహోవా జీవము గలవాడు. సో జీవం గల దేవ, సజీవుడవైన దేవ, మృత్యుంజయుడవైన దేవ, మూడో రోజుకి మరణించి మా కోసం శిలువలో మరణించి మూడో రోజుకే తిరిగి వచ్చిన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు. చూసారా అండి, సజీవుడవైన దేవుడవు, జీవం గల దేవుడవు, పిలిస్తే పలికే దేవుడవు, ప్రార్థనలు వినే దేవుడవు, మమ్మల్ని చూసే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడవు, చెయ్యి విడవని దేవుడవు. సో నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. సో మనందరికీ కూడా ఆశ్రయదుర్గము. సో మనకు అందరికి కూడా ఆయన్నే సపోర్టర్,
సో మనందరికీ కూడా ఆయన స్తోత్రార్హుడు, ఆయన ఒక్కడే అర్హుడు స్తోత్రాలకు. అంటే స్తోత్రాలు చెల్లించడానికి, పొగడ్తలు చెల్లించడానికి ఆయన ఒక్కడే అర్హుడు, ఏ ఒక్కరు కూడా అర్హుడు కాదు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతునందును కాక. చూసారా, దేవుడు బహుగా స్తుతునందును కాక. మనం బహుగా స్తుతిస్తున్నామా లేదా? లేదు. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి, బహుగా స్తుతించండి. సో ఆయన రక్షణకర్త, సమాధానకర్త, జీవం గల దేవుడు, ఆశ్రయం గల దేవుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు అర్హుడు, బహుగా స్తుతి నొందునుగాక. సో ఇలా మనము ఇన్ని వర్డ్స్ ఉన్నాయి మనం దేవుణ్ణి స్తుతించడానికి. సో నీకు తెలియకుండానే నీ ఆత్మలో సామర్థ్యం పెరుగుతుంటుంది. దేవుని స్తుతించినప్పుడు, స్తోత్రాలు చెల్లించినప్పుడు నీకు తెలియకుండానే నీ శత్రువుల మీద విజయం కలుగుతుంటుంది. నీకు తెలియకుండానే దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు నీకు ప్రమోషన్స్ రావడం, నీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితం మెరుగుపడడం, నీ చుట్టూ కమ్ముకున్న చీకటి మేఘాలు తొలగడం, ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆత్మలోకంలో జరుగుతాయండి. ఇది కంటికి కనిపించని ఆఫరింగ్, మనం దేవుడికి ఇచ్చే ఆఫరింగ్. ఇది చాలా కాస్ట్లీ ఆఫరింగ్. దేవుని స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం, ఆరాధించడం దేవుడికి మనం ఇచ్చే కాస్ట్లీ ఆఫరింగ్. మనం ఒక 100 కోట్ల దానికంటే ఒక గంట సేపు దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, స్తోత్రాలు చెల్లించడం ఇంకా కాస్ట్లీ ఆఫరింగ్. ఇది మనం దేవుడికి ఇవ్వాలి, ఈ ఆఫరింగ్ని. అది ఎలా ఇవ్వాలి? పూర్ణ మనసుతో ఇవ్వాలి. దేవుడి కోసం ఏ చేసినా కూడా నిండు మనసుతో చేయాలి. ఏదో తూతూ మంత్రం లాగా చేయకూడదు, ఏదో చేయాలి కదా అని చేయకూడదు. పూర్ణ మనసుతో ఒక 5 నిమిషాలు స్తుతించినా కూడా పూర్ణ మనసుతో స్తుతించాలి. అర్ధగంట మనసు లేకుండా స్తుతించడం కంటే ఒక 5 నిమిషాలు పూర్ణ మనసుతో స్తుతించడం, స్తోత్రాలు చెల్లించడం దేవుడికి అది చెందుతుంది. దేవుడి కోసం మనం ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి, హృదయపూర్వకంగా చేయాలి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో చేయాలి, పూర్ణ మనస్సుతో చేయాలి, పూర్ణ బలంతో, పూర్ణ జ్ఞానంతో చేయాలి. నాట్ ఈవెన్ 1% తక్కువ కూడా కాకుండా చూసుకోవాలి. సో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు పలకండి. ఇవన్నీ జీవం గల దేవుడవు, సజీవుడవైన దేవుడవు, మృత్యుంజయుడవు, మృతుల నుంచి సజీవుడవై లేచిన దేవుడవు, ఆకాశానికి ఆత్మరూపంలో ఆరోహణమైన దేవుడవు, నా కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవుడవు, స్తుతులకు అర్హుడవు, స్తోత్రులకు అర్హుడవు, ఆరాధనకు పూజ్యనీయుడవు. సో ఇవన్నీ ఈజ్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ దాట్. మనం ఇవన్నీ పొగడడానికి ఎలిజిబుల్. ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను పరిశుద్ధ, నో, గాడ్ ఒక్కడే పరిశుద్ధుడు, గాడ్ ఒక్కడే పవిత్రుడు. ఇప్పుడు మన భూలోకంలో నాట్ ఈవెన్ 1% రైచియస్ మ్యాన్ లేడు. 1% కూడా లేడు రైచియస్ మ్యాన్. ఎవరు ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసిన వాళ్ళే, దేవుడి ముందు పొరపాటు చేసిన వాళ్ళే, పాపం చేసిన వాళ్ళే, ఏ ఒక్కరు కూడా లేరు భూలోకంలో. బైబిల్ అదే చెప్తుంది, పాపం చేయలేని వాడు ఎవడూ లేడు. సో అందుకే ఏ ఒక్కరిలో కూడా పరిశుద్ధత ఉందని మనం అనుకుంటున్నాము. ఎంతో కొంత అపవిత్రత ఉంది, ఎంతో కొంత అపరిశుద్ధత ఉంది, కానీ దేవుళ్ళో మాత్రము ఏ 1% కూడా అపరిశుద్ధత లేదు, అపవిత్రత లేదు. నువ్వు ఆయనను పొగుడుతున్నావు, ఆయన అర్హుడు, ఆయనను మాత్రమే మనం పొగడాలి, ఆయనను మాత్రమే మనం వర్ణించాలి, ఆయనను మాత్రమే మనం ప్రేస్ చేయాలి. సో రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందును కాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరచువాడు ఆయన్నే. సో మనల్ని ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. మనకు శ్రమలు, పోరాటాలు వచ్చినప్పుడు మన తరఫున ఉండి యుద్ధాలు చేస్తున్నాడు ఆయనే. మన తరఫున, మన నిమిత్తము, మన కోసము ఆయన, మన బంధువు, మన బలగము ఆయనే. సో ఆయన మన కోసం ప్రతిదండన చేసే దేవుడు, జనములు నాకు లోపరచువాడు ఆయనే. సో మన కోసము సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు, సమస్తాన్ని మేలు చేస్తున్నాడు. సో ఇంత దేవుడు మనకున్నాడు. సో అందుకే నువ్వు ప్రేస్ చేయాలి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా ఈ వాక్యాలు, ఈ వచనాలు గుర్తుపెట్టుకొని దేవుణ్ణి ఈ రకంగా ప్రేస్ చేయండి, కొత్తగా ప్రేస్ చేయండి. నేను చెప్పిన బైబిల్లో ఉన్నది తీసే చెప్తాను, నా ఓన్గా ఏది చెప్పాను. సో ఇవన్నీ బైబిల్లో నుంచి. ఇప్పుడు నేను కూడా స్తుతించే ఆ వర్డ్స్ అన్ని కూడా బైబిల్లో నుంచే. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు అలా స్తుతించేవాడు, నాకు తెలియకుండానే. తర్వాత బైబిల్ చూస్తే, ఓహో బైబిల్లో ఇవన్నీ రాసున్నాయా, అవే తీసి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా స్తుతిస్తున్నాడా అని అనుకున్నాడు. సో ఇవన్నీ నేను చేసింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో వచ్చిన మాటలు ఇవన్నీ. ఆరాధన, స్తుతి, ఇవన్నీ కూడా ఆయన్నే బోధిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు పరిశుద్ధాత్మ దేవుడి బోధనలు. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. సో అందుకే మనం ప్రేస్ చేయాలి, శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించును ఆయన. సో కాబట్టి ఈయన సైన్యములకు అధిపతి యెహోవా. నీకేదైనా కష్టం వచ్చింది, అందరు నిన్ను నిందిస్తున్నారు, చుట్టూ చీకటి మేఘాలు కమ్ముకున్నాయి, అనేకమైన అపవిత్ర కార్యాలు అవుతున్నాయి, అప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని వాడాలి. సైన్యములకు అధిపతి యెహోవా, అయ్యా మనుషులతో యుద్ధము చేసే శక్తి నాకు లేదు నాయన, అవమానపరుస్తున్నారు, నిందలు వేస్తున్నారు, అయ్యా
మీరే నా తరఫున యుద్ధం చేయండి, మీరే నా తరఫున పోరాటం చేయండి, సైన్యములకు అధిపతి యెహోవా నా తరఫున యుద్ధం చేసి నన్ను గెలిపించు ప్రభువా. సో ఇలా పలకాలి. సో నువ్వు బైబిల్ ప్రకారంగా ప్రార్థించాలి, బైబిల్ ప్రకారంగా ఆరాధించాలి, బైబిల్ ప్రకారంగా స్తుతించాలి. సో బైబిల్లో ఉన్న ఈ వర్డ్స్నే మనం తీసి దేవుణ్ణి ప్రేస్ చేయాలి. అంతేగాని మన సొంత మాటలు యువర్ ఈజ్ మై హీరో, యువర్ ఈజ్ మై సూపర్ హీరో, యువర్ ఈజ్ మై సూపర్ మ్యాన్, అవన్నీ బైబిల్లో లేవు. అలాంటివన్నీ మనం వాడకున్న అవసరం లేదు. మాస్టర్ అని ఉంది బైబిల్లో, ఆయన మన ఫ్రెండ్ అని ఉంది, ఆయన మన బ్రదర్ అని ఉంది కొన్ని సందర్భాల్లో, ఆయన మన గురువు అని ఉంది కొన్ని సందర్భాల్లో ఆయన మన విమోచకుడు ఉంది, ఆయన మన రక్షణకర్త ఉంది, ఆయన మన క్రీస్తు మహిమ చొప్పున ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు అని ఉంది. అంటే ఈజ్ ఫుల్ఫిల్లింగ్ ఆల్ అవర్ డిజైర్స్. సో ఇవన్నీ బైబిల్లో ఉన్న వర్డ్స్ని తీసుకొని మనం ప్రేస్ చేయాలి, బైబిల్ ఉన్న వర్డ్స్ని తీసుకొని మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. నన్ను విడిపించుము, నా మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. సో బలాత్కారము చేయు మనుషులు చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. సో నీ కష్టం వచ్చిందా, ఆపత్కాలంలో మొరపెట్టుకున్నప్పుడు ఉత్తరం ఇచ్చావు. సైన్యములకు అధిపతి యెహోవా నా తరఫున యుద్ధం చేసి నాకు సమాధానం ఇచ్చావు, సాక్ష్యాన్ని ఇచ్చావు, విజయాన్ని ఇచ్చావు అని పొగడండి, వర్ణించండి దేవుణ్ణి. సో అందువలన యెహోవా అన్యజనుల్లో నేను నిన్ను గణపరిచేదాన్ని, నీ నామకీర్తన గానము చేసేదను. సో అన్యజనులకు మన దేవుణ్ణి పరిచయం చేయాలి. సో ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన నామాన్ని గణము కీర్తన చేసాలి. నామ కీర్తన అంటే ఏసయ్య నీ వంటి రక్షకుడు ఎవరు లేరు నాయన, సజీవులలో ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. ఏసయ్య నీ నామం పరిశుద్ధం, నీ ప్రేమ పరిశుద్ధం, నీ క్రియలు పరిశుద్ధం, యేసు నామము ఉన్నతమైన నామము. సో కాసేపు ఆయన నామాన్ని కూడా వర్ణించాలి. సో నామకీర్తన గానము చేసేదన్ను. నామకీర్తన అంటే ఏసయ్య, అయ్యా అన్నింటికంటే భూలోకంలో పరలోకంలో శక్తివంతమైన నామము నీ నామము నాయన, పరిశుద్ధమైన నామము నీ నామము నాయన, బలమైన నామము నీ నామముకైనా, ఉన్నతమైన నామము, ఉత్తమమైన నామము, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము, శక్తివంతమైన నామము యేసయ్య నీ నామము నాయన. ఆ నామాన్ని ధరించుకునే శక్తిని మాకు ఇచ్చినందుకు, ఉచ్చరించే శక్తిని మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు. చూసారా అండి, ఆయన నామాన్ని ఇన్ డీపర్గా చెప్తున్నాను నేను నీకు. ప్రతిదీ కూడా క్లియర్గా ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తోత్రాలు చెల్లించాలి, ఏ వాక్యాలు వాడాలి మనం స్తుతించే ముందు, స్తోత్రాలు చెల్లించే ముందు, ఎన్ని రకాల వాక్యాలు, ఎన్ని రకాల ఆయన యొక్క క్రియేషన్ని మనము పొగడాలి, ఆయన గుణాన్ని, ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాన్ని పొగడాలి. మనకు ఆయన ఏమవుతాడు, ఒక తండ్రిలాగా ఉన్నాడు, ఒక స్నేహితుల్లాగా ఉన్నాడు, ఒక నాయకుల్లాగా ఉన్నాడు, ఒక విమోచకుల్లాగా ఉన్నాడు, ఒక స్వస్థతపరచు యెహోవా లాగా ఉన్నాడు, ఒక సైన్యములకు అధిపతి యెహోవా లాగా ఉన్నాడు. పక్షపాతం లేని దేవుడు, కరుణించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, రక్షణకర్త. ఆయనే మన బలము, నువ్వే నా బలము, నీవే నా కోట, నీవే నా సమాధానము, నీవే నా సాక్ష్యము. చూసారా అండి, సో ఇన్ని రకాలుగా నువ్వు పలుకుతున్నప్పుడు కంప్లీట్గా నువ్వు డిక్లరేట్ చేస్తున్నట్టు మనం దేవుడికి అన్నీ ఆయనేగా, ఆయన తప్పించిగా మనకు వేరే వరల్డ్ లేదు, ఆయన తప్పించిగా వేరే ఆధారము లేదు, ఆయన తప్పించి మనకు వేరే నెక్స్ట్ అనేది ఇక లేదు అన్నట్టుగా మనము అనుకుంటున్నా అని డిక్లరేషన్ ఇస్తున్నాము. అంటే ఇక నేను నీ మీదనే ఆధారణ ప్రభువా, నేను నీకే ఒరిగి ఉన్నాను, నీ మీదనే ఒరిగి ఉన్నాను అని మనం దేవుణ్ణి డిక్లరేషన్ స్తుతిస్తున్నాము. సో అప్పుడు దేవుడికి మహిమ పెరుగుతుంటుంది. సో ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళను ఆయన ఎప్పుడు కూడా వమ్ము కానియాడు, ఎప్పుడు కూడా ఓడిపోనియాడు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. సో మనందరి మీద కూడా నిత్యము కనికరము చూపువాడు. సో మనందరం కూడా దావీదు సంతానం నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనందరి మీద నిత్యము కనికరం చూపే దేవుడు. సో నేను ఒక మెడిటేషన్ వర్డ్ ఇస్తున్నాను, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. సో ఈ వర్డ్ని మీరు ప్రతిరోజు కొన్ని 1 వీక్ వరకు ఒక హోంవర్క్ లాగా ఇస్తున్నాను. సో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కంటిన్యూస్గా మనసులో మెడిటేట్ చేయండి, ధ్యానించండి ఈ వర్డ్ని. ఎందుకంటే ఆ బైబిల్లో చాలా మటుకు చూస్తే వేల మందిని దావీదు నియమించాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ వర్డ్ని కంటిన్యూస్గా మెడిటేట్ చేసే వాళ్ళట, కొన్ని గంటలు రోజులు ఇలాగే మెడిటేట్ చేసేవారు. చెప్పలేము అందులో ఏ పవర్ ఉందో, బట్ ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ స్టార్ట్ మెడిటేటింగ్ దిస్ వర్డ్, న్యూ వర్డ్ని మీకు ఇస్తున్నాను మెడిటేట్ చేయడానికి. సో అంటే ఆయన కృప నిరంతరం ఉండు, ఆ కృపకు మనము స్తుతులు చెల్లిస్తున్నాము.
Thank you so much for your mercy. Thank you so much for your glory. Thank you so much for your grace. Thank you so much for your blessings. Thank you so much for your life. Thank you so much for your sacrifice. Thank you so much for your goodness. Thank you so much for your kindness. Thank you so much for your forgiveness. చూసారండి, ఆయన మనల్ని క్షమించాడు, ఆదరించాడు, మన మీద కృప చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, మంచితనాన్ని చూపిస్తున్నాడు, వాత్సల్యాన్ని చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. సో ఇన్ని రకాలుగా మనం థ్యాంక్స్ చెప్పాలి, ప్రేస్ చేయాలి. సో ఇవన్నీ మీరు ప్రతిరోజు కూడా నేను పలుకుతున్నాను, మీరు గమనించే ఉంటారో లేదో. కానీ గమనించకపోతే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వస్తున్న మాటలు. కాబట్టి యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. సో ఈజ్ లిసన్ టు అవర్ ప్రేయర్స్. సో అయ్యా, నేను అనేక మార్లు నా కష్టాలు ఉన్నప్పుడు నా ప్రార్థనకు సమాధానం ఇచ్చావయ్యా, నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకు స్తోత్రము కలుగును కాక. చూసారా, ఎందుకు స్తోత్రాలు కలుగును కాక? కొన్ని వందల ప్రార్థనలు, మన ఊహ ఇప్పటి వరకు కొన్ని వందల ప్రార్థనకు జవాబిచ్చాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళ నుంచి ఆయన దాటుకుంటూ తీసుకొని వచ్చాడు. సో విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగును గాక. సో ఇంత డీపర్గా మీకు బోధించడం జరుగుతుంది ఎలా స్తుతించాలి అనేది. యెహోవా నా ఆశ్రయము. సో ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నావు దేవుడికి, ఇలా స్తుతించాలి మీరు. యెహోవా నా ఆశ్రయము. సో నీవు తప్పించి ఇక నాకు ఏది లేదు అన్నప్పుడు ఈ వర్డ్ వాడతాము, నీవే నా ఆశ్రయము. నేను నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నేను మనుషులను ఆశ్రయించలేదు, నిన్నే ఆశ్రయిస్తున్నాను. నా కెడము, నా హృదయం ఆయన యందు నమ్మికే ఉంచెను గనుక నాకు సహాయం కలిగెను. ఈజ్ అవర్ హెల్పర్, మనకు సహాయం చేసే దేవుడు. సో ఈ వర్డ్ కూడా మనం వాడాలి, సహాయం చేసే దేవుడు అని. కావున నా హృదయము ప్రహర్షించినది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. చూసారా, పాటలన్నీ కూడా కీర్తనలతో, పాటలతో అన్నీ కూడా, అవన్నీ కూడా ఆయనను స్తుతించేలాగా, ఆయనను పొగిడేలాగా ఉంటాయి. అందుకే కీర్తన గ్రంథము చదువుకోండి. రోజు ఒక చాప్టర్ అన్న కీర్తన గ్రంథము చదవండి, రోజు ఒక చాప్టర్ అన్న సామెతల గ్రంథము చదవండి. కీర్తనలు, సామెతలు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కీర్తన గ్రంథం అంతా కూడా ఆయనను పొగిడేలాగా, ఆయనను వర్ణించేలాగా, ఆయనను స్తుతించేలాగా, స్తోత్రాలు చెల్లించేలాగా ఉంటుంది. సో కాబట్టి మనము ఆనందించాలి, ఆనందంతో, సంతోషంతో ఆయనను పాటలు పాడాలి, ఆయన సంతోషంతో ఆయనను స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. సో ఆయన మన హృదయమట నమ్మిక పెట్టుకోవాలట దేవుడి మీద. సో డౌట్ పెట్టుకోవద్దట. సో వస్తుంటుంది, మనం ఈ విశ్వాసంలో నడుస్తున్నప్పుడు దేవుడి మీద అవిశ్వాసం వస్తుంది. కొన్ని ప్రార్థనలకు జవాబు రాకపోయేసరికి మనము అవిశ్వాసంలోకి వెళ్తాము. అలా వెళ్ళినప్పుడు దేవుడిని ఆరాధించు, స్తుతించు, స్తోత్రాలు చెల్లించు, నీ విశ్వాసము గొప్పగా అవుతుంటుంది. యెహోవా, కీర్తన గ్రంథం 30:1 యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. చూసారా, ఆయన మనల్ని ఉద్ధరించుచున్నాడట. ఇప్పటి వరకు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉన్నాడు. మన చుట్టూ శత్రువు ఎన్ని పన్నాగాలు పన్నుతాడో తెలుసా? అపవాది మన చుట్టూ కొన్ని వేల తంత్రాలు వేస్తుంటా అంటాడు. ప్రతి సంవత్సరం, ప్రతిరోజు కొన్ని వందల ప్రణాళిక. వాటన్నిటి మీద మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసి మనకు విజయం కలిగిస్తాడు. మన కంటికి కనపడట్లేదేమో, అపవాది మన మీద ఎన్ని ప్రయోగాలు వేస్తున్నాడో తెలుసా? అవన్నీ కూడా దేవుడు ఎన్ని రకాలుగా నాశనం చేసుకుంటూ వస్తున్నాడు తెలుసా? మనందరినీ ఉద్ధరిస్తున్నాడు, అంటే దగ్గరుండి కాపాడుకుంటున్నాడు, దగ్గరుండి మనల్ని అనాథలుగా విడవలేదు ఆయనే. నా శత్రువుల నా విషయమే సంతోషం నింపనీయక, అంటే అపవాది మన విషయంలో సంతోషం నింపక నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. సో అందుకోసమన్నా నేను నిన్ను పొగుడుతున్నాను, వర్ణిస్తున్నాను. యెహోవా నా దేవా. సో ఈ వర్డ్ కూడా వాడాలి. యెహోవా నా దేవా, నేను నీకు మెరుపెట్టగా నీవు నన్ను స్వస్థతపరిచితివి. చూసారు, అనేక మార్లు మనల్ని హీల్ చేశాడు. అయ్యా నువ్వు స్వస్థతపరచు యెహోవావు నీవేనైనా, నా దేవా. నేను అడిగినప్పుడు నన్ను హీల్ చేసావు. అనేక మార్లు హీల్ చేశాడా లేదా? మనల్ని స్వస్థతపరచాడా లేదా? ఎస్, గాడ్ డిడ్ మెనీ మిరాకిల్స్ మెనీ హీలింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన కుటుంబాన్ని స్వస్థతపరిచాడు, మన పరిస్థితులను స్వస్థతపరిచాడు, మన మనసులను, మన ఆలోచనలను, మన శరీరాలను, మన యొక్క బలహీనతలను అన్నిటిని కూడా యెహోవా దేవుడు స్వస్థతపరిచాడు. సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేయాలి. యూర్ ఈజ్ మై హీలర్. సో ఇక్కడ దేవుడు ఎలా పరిచయం అవుతున్నాడు? హీలర్ లాగా. సో యూ నీడ్ టు యూజ్ దిస్ వర్డ్. స్వస్థతపరచు యెహోవావు, స్వస్థతపరిచే దేవుడవు, విడుదల కలిగించే దేవుడవు. సో ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు, ఆయన స్వభావాలు, ఆయన యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ కూడా నువ్వు పొగడాలి, ప్రేస్ చేయాలి. నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తుంటా అంటావు. ఇవన్నీ వాడాలి. యెహోవా నా దేవా, నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థతపరిచితివి.
యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి. సో పరలోకాన్ని నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మ పాతాళం అంటే, సో ఇప్పుడు మనందరి ఆత్మ ఎక్కడికెళ్ళింది? పరలోకానికి మళ్ళింది మన ఆత్మ అంతా కూడా యేసయ్య మరణం ద్వారా. అందుకే యేసయ్య నా కోసం శిలను మోసినందుకు వందనాలు, యేసయ్య నా కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నందుకు వందనాలు, నా కోసం కొరడా దెబ్బలు తిన్నందుకు వందనాలు, నా కోసం పరలోక సింహాసాన్ని వదిలేసి భూలోకంలో శిలువ మరణం పొందినందుకు వందనాలు, నా కోసం రక్తాన్ని కార్చి నన్ను ఉచితంగా నీతిమంతులుగా నరకానికి వెళ్ళాల్సిన నా ఆత్మను పరలోకానికి మళ్లించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సో ఇది యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. సో మనందరము నరకానికి వెళ్ళే వాళ్ళము యేసయ్య మరణం లేకపోతే. సో యేసయ్య మరణం ద్వారా మనందరం కూడా పరలోకానికి వచ్చాము. సో మనం దానికి కృతజ్ఞతలు చెల్లించాలా వద్దా? 100% చెల్లించాలి. సో ఆయన మరణము, ఆయన ఎట్టి మరణం పొందిండో తెలుసు. నరకంలో మనకు రావాల్సిన శిక్షలు అన్నీ కూడా ఆయనే భరించాడు, ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మోసాడు ఆ బాధలను, ఆ కష్టాలను. వాటన్నిటి కూడా మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి దేవుడికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సాక్రిఫై. ఆయన మన కోసం శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బాడీ అండ్ బ్లడ్. ఆయన మన కోసము శిల్వను ఎత్తుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్, యు లిఫ్ట్ అప్ క్రాస్ ఫర్ మీ. నా కోసము శిల్వను ఎత్తుకున్నావు. ఇవన్నీ కూడా ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మ ఇప్పుడు పరలోకానికి మళ్ళింది. అందుకే ఇక్కడ వాక్యం, పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతి అంటే అదే పరలోకము కాదు, పాతాళ లోకము కిందుంటుంది మన కాళ్ళ కింద. సో పరలోకము పైన ఉంటుంది. సో ఆ పాతాళంలో నుంచి నరకంలో నుంచి మనల్ని తప్పించాడు. యూ నీడ్ టు ప్రేస్. ఆ వర్డ్ కూడా నువ్వు యూజ్ చేయాలి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చూసారా, ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనం ఏం చేయాలట? స్తుతించాలట, స్తోత్రాలు చెల్లించాలట, ఆయనను కీర్తించుడి. సో ఒక్క కీర్తనలు పాడండి, వర్షిప్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా నువ్వు డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఇదొక పార్ట్ అయిపోవాలి. సో మనకు 24 అవర్స్ ఇస్తున్నాడు దేవుడు అందరికీ కూడా. కొంతమందికి సాధ్యమవుతుంది, మరి కొంతమందికి ఎందుకు అసాధ్యమవుతుంది దేవుడితో గడపడానికి? ఆ ప్రశ్న మనకు మనమే వేసుకోవాలి. ఎందుకంటే సమస్తము సాధ్యమైన దేవుడు నీకు ఒక గంట సేపు నీకు ఇవ్వలేడా? ఆయన మనతో టైం గడపడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనమే బిజీగా ఉన్నాం, ఆయనతో గడపడానికి సిద్ధంగా లేము. సో ఒక 1 అవర్ అన్న మనం టైం స్పేర్ చేయాలి, దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, స్తోత్రాలు చెల్లించి, వాక్యము చదువుకొని, ప్రార్థనలు చేసుకోవడానికి అట్లీస్ట్ కొంత సమయాన్ని మనము కేటాయించాలి దేవుడికి. జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. సో ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి స్తుతించాలి. అందుకనే అయ్యా నువ్వు నీతిమంతుడవయ్యా, పరిశుద్ధుడవయ్యా, పవిత్రుడవయ్యా, అయ్యా సజీవులలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, నీవే నిజమైన నీతిమంతుడు. అందుకే నీ నీతిని బట్టి నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ పరిశుద్ధతను బట్టి ఆశీర్వదించు ప్రభువా, నీ పవిత్రతను బట్టి నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థించాలి. చూసారా, మనకు మనం నీతిమంతులుగా ఎప్పుడూ డిక్లరేషన్ చేసుకోవద్దండి. దేవుడు కనుక ఓపెన్ చేసి చూస్తే మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో మన దోషాలు అన్నీ ఉన్నాయి, మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో మన అపవిత్ర కార్యాలు, మన తప్పులు పొరపాట్లు, మన అవినీతి కార్యాలు అన్నీ ఉన్నాయి దేవుడి ముందు. సో అందుకే మనకు మనము నీతిమంతులుగా ఎప్పుడు ఎంచుకోవద్దు. నువ్వు నీతిమంతుడుగా, నీవు పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నీతిమంతుడుగా ఎంచుకున్నావా, యు ఆర్ బికమ్ ఏ అనదర్ లూసిఫర్. మనం ఇంకొక లూసిఫర్ లాగా మారాల్సి వస్తుంది. అదే కదా లూసిఫర్ చేసింది. నేను నీతిమంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, దేవుడి తర్వాత ఇక నేనే అని అనుకున్నాడు. సో అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా మనము. సో దేవుడి దృష్టికి ఎప్పుడు కూడా నువ్వు నీతిమంతుడుగా అనుకోవద్దు. సో నువ్వు ఎప్పుడైనా తగ్గించుకోవాలి దేవుడి దృష్టికి, అదే అప్పుడే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మనము నీతిమంతుడు అనుకున్నంత మాత్రాన, ఒక 100 మంది మనల్ని నీతిమంతులు అన్నంత మాత్రాన మనం నీతిమంతులము కాదు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని డిక్లరేషన్ ఇస్తాడో, మనము పరిశుద్ధులమని ఎప్పుడైతే డిక్లరేషన్ ఇస్తాడో, మనం ఎప్పుడైతే పవిత్రుడని ఆయన డిక్లరేషన్ ఇస్తాడో, అది అప్పుడే మనము నీతిమంతుడం అవుతాము. ఆ రోజు నోవాహును చూశాడు, దేవుడే నోటితోటి అన్నాడు, నోవాహు నీ ఒక్కటే నా ముందు నీతిమంతుడుగా కనపడుతున్నావు, యథార్థుడుగా కనపడుతున్నావు. సో అలా దేవుడు ఇచ్చేశాడు డిక్లరేషన్. ఆ రోజు దావీదును చూశాడు దేవుడు, దావీదు నువ్వు నా హృదయానుసారుడు అన్నాడు. ఆ రోజు అబ్రహాంని చూశాడు, అబ్రహాము నువ్వు నా స్నేహితుడవి, నా లెక్కనే ఆలోచిస్తున్నావు, నువ్వు నా స్నేహితుడవి అన్నాడు. సో అలా దేవుడు మనకి డిక్లరేషన్ ఇస్తేనే మనం నీతిమంతులం అండి, అప్పటిదాకా మనం కాదు. స్వచ్ఛమైన తీర్పు ఆయనదే.
100 మంది నిన్ను నీతిమంతులన్నంత మాత్రాన, పవిత్రులన్నంత మాత్రాన, పరిశుద్ధులన్నంత మాత్రాన, నీకు నువ్వు అనుకున్నంత మాత్రాన మనం ఎప్పుడు కూడా నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు. ఎప్పుడైతే దేవుడు అంటాడో అప్పుడే మనము నీతిమంతులము అవుతాము, అప్పుడే మనం పరిశుద్ధులు అవుతాము. అప్పటిదాకా మనము వెయిట్ చేయాలి, అప్పటిదాకా మనం సాటిస్ఫై చేయాలి, అప్పటి వరకు మన రూపాన్ని మార్చుకోవాలి, మన స్వరూపాన్ని మార్చుకోవాలి, మన పద్ధతులను మన ఇష్టాలను మార్చుకొని దేవుడి శిలువ మరణం వైపు చూడాలి. ఆయన లాగా మనం మారాలి. సో యేసయ్య లాగా మనం మారాలి. అప్పుడు ఆయనే అంటాడు, జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. చూసారా, ఆయన కోపము జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోతుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. సో అందుకన్నా నువ్వు దేవుని ప్రేస్ చేయాలి. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. కోపం వస్తే జస్ట్ చిన్నగా ఒక 1 మినిట్లో తగ్గిపోతుంది దేవుడికి. ఆయన ఇమ్మీడియట్గా కనికరాన్ని, నువ్వు ఎన్ని తప్పులు చేసినా, పొరపాటు చేసినా ఇమ్మీడియట్గా కనికరాన్ని చూపిస్తాడు, ఇమ్మీడియట్గా దయను చూపిస్తాడు. ఆయన దయట మన ఆయుష్కాలం అంతా నిల్చుందట. అందుకన్నా నువ్వు దేవుని స్తుతించాలి, స్తోత్రించాలి. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. సో నీకైనా కష్టాలు, శ్రమలు, పోరాటాలు పెట్టొచ్చు దేవుడు. ఎందుకు? అది మనల్ని సరిచేయడానికే. మన పద్ధతులను, మన అలవాట్లను, మన ఇష్టాలను మార్చుకోవడానికి అవన్నీ చేస్తాడు. ఆ శ్రమల ద్వారా మనల్ని ప్యూరిఫై చేస్తాడు దేవుడు. ఆ శ్రమల ద్వారా మనందరినీ కూడా పవిత్రపరుస్తాడు. సో దేవునికి ప్రేస్ చేయాలి. సో ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట అండి. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ దయ అనుకుంటాం, మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో దేవుడు ఉన్నాడో లేడో, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు మర్చిపోయాడేమో లేదో. కాదండి, 100% ఇట్ రాంగ్. అది నీ కష్టాల్లోనే దేవుడు తోడుగా ఉన్నాడు, నీ బాధలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఏం చేస్తాడు? పక్కన ఉండి నీ చేయి పట్టుకొని ఒక్కొక్క అడుగు నడిపిస్తుంటాడు. నడిపించు విధానం అలా ఉంటుందండి. సో ఆ శ్రమల గుండా, ఆ పోరాటాల గుండా నిన్ను దాటిస్తాడు. ఇప్పటివరకు మనకు ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు వచ్చాయి. వాటిని దాటామా లేదా? ఎందుకు దాటాము? దేవుడి యొక్క కృప ఉంది కాబట్టి, దేవుడి యొక్క దయ ఉంది కాబట్టే దాటాము. వాటన్నిటిని చేపట్టుకొని దాటించాడు. అందుకే నేను చెప్తాను, ఈ దేవుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని నేను అనను, కానీ ప్రతి కష్టంలో ఆయన తోడుంటాడని మాత్రం నేను చెప్తాను. ప్రతి బాధలు రావని నేనైతే చెప్పాను, కానీ ప్రతి బాధలు ఆయన తోడుండి ఆ బాధల నుంచి సంతోషాన్ని, ఆ కష్టాల నుంచి సుఖాలను ఆయన తీసుకెళ్తాడని మాత్రం నేను 100% బల్లబుద్ధి మరి చెప్తాను. సో ప్రతి కష్టంలో ఆయన తోడు ఉంటాడు, బికాజ్ ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి. ఆయన దయాళుడు, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. సో ఆయన దయ వల్ల, ఆయన కృప వల్ల, ఆయన కనికరం వల్ల మనం బ్రతుకుతున్నాము. ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సిఫుల్ గాడ్. మెర్సీ చూపిస్తున్నాడు మనందరి మీద కూడా, సదాకాలము మెర్సీ చూపిస్తున్నాడు. అందుకే ఇన్ని కార్యాలు జరుగుతాయి. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. చెప్తున్నాను కదండి, మనము దేవుడు బైబిల్ మీరు కరెక్ట్గా చదువుంటే, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన అద్భుతాలు చూస్తే, ఆయన ఆయన ఆల్మైటీ పవర్ని చూస్తే, వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అలాంటి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, అలాంటి దేవుడు మనకు విలువ ఇస్తున్నాడు. అది ఆయన గొప్పతనము. సో మనం నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మనం అర్హులం కానే కాదు, ఆయన ప్రేమకు అర్హులం కాదే కాదు. ఆయన్నే ప్రేమిస్తున్నాడు ఫస్ట్, తర్వాత మనం ఆయనను ప్రేమిస్తున్నాము. సో ఆయన మనల్ని ప్రేమించడం అది మన గొప్ప ధన్యత. అది ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ. సో ఆయన భీకర కార్యాల ముందు, ఆయన ఆశ్చర్య కార్యాల ముందు, ఆయన చేసిన మహిమ కార్యాల ముందు మనం జస్ట్ గడ్డి వంటి వాళ్ళము. ఆయన ముందు గడ్డి వంటి వాళ్ళము. అలాంటి గడ్డిలాగా ఉన్న మనల్ని ఆయన పెంచి పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. సో అందుకే యూ నీడ్ టు ప్రేస్ గాడ్. చూసారండి, ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మీకు వాక్యం 5 పార్ట్ జస్ట్ ఆఫ్ అయింది, ఇంకా సగం ఉంది. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో, స్తోత్రాలు చెల్లించాలో అవన్నీ రాసిపెట్టాడు 2000 సంవత్సరాల క్రితమే. బట్ ఆత్మ ప్రేరేపణ ద్వారా మనకి ఇవన్నీ కూడా బయలుపరచబడుతున్నాయి. నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమును అనుకొంటిని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. చూసారా, మనం ఏం చేయగలుగుతామండి? మనం చేయగలిగిందల్లా ప్రార్థన మాత్రమే. మన పరిస్థితులను మనం చక్కబెట్టగలుగుతామా? మన కష్టాలను సుఖాలుగా మార్చుకోగలుగుతామా? మన అవమానాలను బహుమానాలుగా మార్చుకోగలుగుతామా? ఏది చేయలేం మనము. జస్ట్ ప్రార్థన మాత్రమే చేయగలిగాము. ఆ ప్రార్థన చేసినప్పుడే ఆయన్నే మనల్ని స్వస్థతపరుస్తున్నాడు. మన రోగాలను మనం తీసుకునే శక్తి మనకుందా? లేదు. మన బలహీనతలను తీసుకునే శక్తి మనకుందా? లేదు. మనకున్న కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మనల్ని మనం మార్చుకునే శక్తిని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మార్చుకునే శక్తిని మనకు లేదు. కానీ ఆయన్నే మారుస్తున్నాడు, ఆయన్నే బలపరుస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఆయన్నే ఆశీర్వదిస్తున్నాడు, ఆయన్నే స్వస్థతపరుస్తున్నాడు, ఆయన్నే మన బలహీనతలను తీసివేస్తున్నాడు. నేనెన్నడూ కదలను నా క్షేమకాలమున అనుకొంటిని, యెహోవా దయ కలిగి. సో ఆయన దయకు నువ్వు
ఆయన స్తుతించాలి. నీవే నా పర్వతమును స్థిరపరిచితే, అంటే నా కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి విడుదల కలిగించి నన్ను స్టేబుల్ చేసావు, నా సిచ్యువేషన్స్ని స్టేబుల్ చేసావు. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. సో ఆయన ఎప్పుడు దాచుకునే దేవుడు కాదు. అంటే మనకు ప్రార్థనకు జవాబు రాకపోతే మనం అనుకుంటాము దేవుడు నాకు విముఖుడై ఉన్నాడేమో, ఆయన నా చెవి యొగ్గట్లేదేమో. లేదండి, పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. సో కాబట్టే ఆయన దయ కలిగి మనల్ని స్టేబుల్ చేస్తున్నాడు అన్ని విషయాలలో. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము. సో మొర పెట్టుకున్నాము. అనేక సందర్భాల్లో మొర పెట్టుకున్నప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. సో యూ నీడ్ టు బీ పాజిటివ్ టువర్డ్స్ టు ది గాడ్. అపవాది ఏం చేస్తాడో తెలుసా అండి, దేవుడి మీద ఎంతసేపు నెగిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా చేస్తాడు. నీ మనసులో ఏదైనా నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా, నెగిటివ్ థాట్ ఉన్నా తీసివేయండి దేవుడి మీద. అపవాది అదే చేస్తాడు, వాడు పనే అది. దేవుడి మీద చెడు ఒపీనియన్ తీసుకొచ్చి, చెడు తలంపులను తీసుకొచ్చి మన దేవుడి నుంచి దూరం కావాలని చూస్తాడు. సో అది వాడి యొక్క తంత్రము. సో నువ్వు పొగడము, నువ్వు వర్ణించడము, ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించు. అపవాది అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు, ఇరిటేట్ అయి వెళ్ళిపోతాడు, కోపంతో వెళ్ళిపోతాడు. అపవాది సైతానా నా మీద అతిశయపడకు, ఈ కష్టాల్లో కూడా నా దేవుడు తోడై ఉన్నాడు అని ఇలా పలకాలి మనము. అపవాదిని ఇలా గద్దించాలి. సైతానా నా దేవుడికి అసాధ్యమంటూ ఏది లేదు, ఈ కష్టాలను కూడా టెంపరీ మాత్రమే, నా దేవుడికి సాధ్యము ఈ టెంపరీ కష్టాలను తీసేసే సాధ్యం ఆయనకుంది, నా మీద నువ్వు అతిశయపడకు అని ప్రార్థించాలి. ఐ విల్ టాక్ టు లైక్ దిస్ ఓన్లీ, ఐ విల్ టాక్ టు సైతాన్ లైక్ దిస్ ఓన్లీ. ఇలాగే మాట్లాడతాను. ఏదైనా కష్టాలు ఎక్కువైతున్నాయి, బాధలు ఎక్కువైతున్నాయి, అపవాది సైతానా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా శోధనలు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా దేవుడికి సమస్తము సాధ్యము, నా దేవుడికి శక్తి ఉంది ఇక్కడ వీటన్నిటిని తీసివేయడానికి. సో యూ నీడ్ టు టాక్ టు లైక్ దట్. గద్దించాలి. నీకేమైనా చెడు తలంపులు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, అప్పుడు నువ్వు సైతానా నా దేవుడి మీద చెడు ఆలోచనలను పుట్టించకు. ఎందుకంటే ఇవన్నీ వాడే క్రియేట్ చేస్తుంటా అంటాడు నీకు తెలియకుండా. నేను మీకు ఒక మంచి సర్మని చెప్తా, అపవాది ఎలా యాక్టివేట్ అయ్యాడు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. ఎలా యాక్టివేట్ అవుతాడు? తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా. నెగిటివ్ ఒపీనియన్ వస్తుందా దేవుడి మీద? సో డూ రిమెంబర్, అపవాది అక్కడ యాక్టివేట్ అవుతున్నట్టు. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యంను గూర్చి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కర్ణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. సో ఆయన కరుణించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన సత్యంను గూర్చి మనమే కదా వివరించేది. సో మనమే కదా ఆయనను ఆరాధించేది, స్తుతించేది. సో నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు. చూసారా, నువ్వు కష్టాల్లో కూడా దేవుణ్ణి కీర్తించాలి, వర్ణించాలి, ఆరాధించాలి, స్తుతించాలి. నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. చూడండి, అంగలార్పుని అంటే కన్నీళ్లను ఆయన సంతోషంగా మార్చాడు, నాట్యంలాగా మార్చాడు. ఆ బాధను ఆనందంగా, బాధను సంతోషంగా, అలాగే నష్టాన్ని లాభంగా, ఆయన అంగలార్పుని నాట్యముగా, కష్టాన్ని సుఖంగా ఇలా మార్చాడట. దేవుడు మారుస్తాడు. సో ఈ గాడ్ కెన్ షిఫ్ట్ ద సీజన్, ఈ కెన్ చేంజ్ ద సీజన్స్ ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. యూ నీడ్ టు ప్రేస్ గాడ్. అంతే, దేవుని నువ్వు ప్రేస్ చేస్తుండు, ఆరాధిస్తుండు, స్తుతిస్తుండు. అంతే, ఆయన మారుస్తుంటా అంటాడు. నీ వెనకాల ఎన్ని కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చేస్తుంటా అంటాడు. నీవు గోనె పట్టి విడిచి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చూసారా, ఆయన మనందరినీ కూడా సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉన్నాడు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము, సదాకాలం అట మనం ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఎన్ని రకాలుగా ఆయనను స్తుతించాలో, ఎన్ని విధాలుగా ఆయనను స్తుతించాలో. లెట్ us pray. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, చాలా దివ్యమైన వాక్యాన్ని మాకు అందించావయ్యా. పరలోకమంతా మిమ్మల్ని ఆరాధించు స్తుతిస్తుంది నాయన. అలాగే భూలోకం కూడా అలా జరుగును కాక. అయ్యా, మా కుటుంబమే స్తుతికి, ఆరాధనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే కుటుంబంగా మార్చమని, మా కుటుంబంలో ఆరాధించే కృపను, మిమ్మల్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించే కృపను మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈరోజు వరకు విత్తిన వాక్యాలన్నీ కూడా అందరి హృదయాలలో మొలకెత్తునుగా కానీ ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.